రాష్ట్రంలో మహిళలు అన్ని విధాలా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆర్థికంగా ఎదగాలని అభ్యుదయ డ్వాక్రా స్టేట్ మహిళా నాయకురాలు కోట దేవకీదేవి అన్నారు. తిరుపతి స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో సోమవారం డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ను ఆమె ప్రారంభించారు. కోట దేవకీదేవి మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు తమ నైపుణ్యాలను మార్కెటింగ్ చేసుకోవడానికి ఇలాంటి అవకాశాలు వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ డ్వాక్రా బజార్లో కలంకారీ డ్రెస్సెస్, ఉప్పాడ పట్టు వస్త్రాలు, గుజరాత్ వర్క్ శారీస్, లక్నో నైటీస్, జైపూర్ టాప్స్, బెంగాలీ కాటన్ శారీస్, గృహోపకారి పరికరాలు వంటి పలు రకాల స్టాల్స్ను ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని తిరుపతి నగర ప్రజలు వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ప్రెసిడెంట్ సిహెచ్ మహేశ్వరరావు, డ్వాక్రా సభ్యులు శైలజ, హేమలత, భాగ్యలక్ష్మి, చెంచు తులసి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ముందు జరుగుమా కొద్దిగా అనుకుంటా మీరు చూడండి చేయలేమా ఇప్పుడు పట్టుకోండి. వెంకటరమణ గోవింద గోవింద పెట్టండి పెట్టండి. రైటింగ్ నమో వెంకటేశాయ. గణేష్ మహారాజ్ కి జై హో. ఈ తిరుపతి పట్టణ ప్రజలందరికీ నా నమస్సుమాంజలి. నా పేరు కోట దేవకీదేవి. అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో 175వ ప్రోగ్రాము ఈరోజు తిరుపతిలో జరుపుకుంటున్నాము. గత 6 సంవత్సరాలుగా ఈ కమిటీ ద్వారా డ్వాక్రా బజార్ నిర్వహించుకోవడం జరుగుతుంది. పేద, నిరుపేద, వితంతువులు, ఒంటరి మహిళలు, హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్, నిరుద్యోగులు అందరినీ ఒక ప్లాట్ఫామ్గా తీసుకుని మాకు మేమే పెట్టుబడులు పెట్టుకుని ఇది నిర్మించుకుని ₹1 నుంచి 2 కోట్ల వరకు అన్నీ కూడా మెయింటెనెన్స్ చేసుకుని మా కమిటీ ద్వారా అందరం అభివృద్ధి చెందాలని మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. అట్లానే మొన్న వైజాగ్లో దిగ్విజయంగా నెల రోజులు జరుపుకున్నాము. ఈ రోజున ఇక్కడ తిరుపతి పట్టణంలో పండిట్ నెహ్రూ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్లో, ఆడవాళ్ళ హాస్పిటల్ ఎదురుగుండా గ్రౌండ్లో డ్వాక్రా బజార్ నిర్వహించుకుంటున్నాము. ప్రభుత్వ సహాయ సహకారాలతో మాకు సపోర్టు పెట్టుబడులు మేము పెట్టుకున్నా కూడా ప్రభుత్వ సహాయం ఉంటేనే ఏదైనా దీన్ని దిగ్విజయంగా చేసుకోగలుగుతాము. ఎవరైనా సరే ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డంకులు తొలగించుకుని ముందుకు నడుస్తుంది అభ్యుదయ కమిటీ. మీ అందరికీ తెలియపరచుకుంటున్నాను. హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్, చేతి వృత్తులు ఈ రోజున ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నో సార్లు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఆయన 40 సంవత్సరాల్లో పడ్డ కష్ట నష్టాలు ఎన్నో ముందుకెళ్తూ మాకు కూడా మాలాంటి కష్టజీవులకి ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ముందుకెళ్ళాలని ప్రోత్సహించి ఈ కమిటీ ఏర్పాటు జరగటం, మేము మహిళలు లక్షాధికారులు కావాలని ఆయన ఆశయాన్ని నెరవేర్చాలి, చివరి క్షణం వరకు ఈ వృత్తిని మానకుండా చేయాలని మా ఆశయంతో ముందుకెళ్తుంది ఈ అభ్యుదయ డ్వాక్రా స్టేట్ కమిటీ. డ్వాక్రా మహిళలే కాకుండా చేనేత కార్మికులు, మెప్మా, పట్టణ పేదరిక నిర్మూలన, చేనేత, హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్ మన ఏపీ తెలంగాణ కాకుండా
అన్ని స్టేట్ల నుంచి కూడా ఒక్కొక్క స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. పెట్టుబడి పెడితేనే ఏదైనా ఫలితం దక్కుతుంది. 1 కోటి రూపాయలతో చేస్తే ఒక 200 స్టాల్ నిర్మించుకుంటాము. ఈ రోజున 50 లక్షలతో 100 స్టాళ్ళు నిర్మించుకున్నాము. బయట ఫుడ్ కోర్ట్స్ కానివ్వండి, లోపల అన్నీ కూడా A to Z అన్ని రకాలు. ఈ వినాయక చవితి సందర్భంగా దసరా రాబోతుంది. అన్ని పండగలకి మనం వెళ్ళి బయట ఎన్నో GSTలు కడుతున్నాం, ఎన్నో డబుల్ రేట్లు, ఎన్నో మాయమాటలతో మనం ఒక 500 చేసేది 1000 రూపాయలు కొనుక్కుని వస్తున్నాం. ఇక్కడ అలా కాకుండా తయారు చేసిన వాళ్ళే నేరుగా అమ్మకాలు కస్టమర్లకి అలా అమ్మకాలు జరుపుతున్నాం. మొన్న వైజాగ్లో కూడా 1 కోటి రూపాయల నుంచి 3 కోట్ల రూపాయలు జరిగింది. అంతేకాకుండా తెలంగాణలో NTR స్టేడియంలో కూడా 2 నెలలు పెట్టడం జరిగింది. అక్కడ 5 కోట్లు అమ్మకాలు జరిగిందంటే ఆశ్చర్యపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా అభినందించి మళ్ళీ 15 రోజులు మాకు పెంచడం జరిగింది. అట్లనే ఇవాళ మా నారాయణ గారు కూడా రావటం జరిగింది. ఇక్కడ ఓపెనింగ్కి అందరూ వస్తారని అనుకున్నాము. గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు, ఎమ్మెల్యే నాని గారు, సుగుణమ్మ గారు వీరంతా కూడా రావటానికి మాకు ఈ రోజున ప్రోగ్రాం అసలు అయితే మంత్రి గారి షెడ్యూల్ ప్రోగ్రాం ఉండటం వలన సెలవైనా సరే ఆ ప్రోగ్రాంలో ఉండిపోయి ఓపెనింగ్కి లేట్ అవుతుందన్నారు. అందుకే మా మహిళా మనులందరం కలిసి మేము ఈ ఎగ్జిబిషన్ ఓపెన్ చేసుకున్నాము. పట్టణ తిరుపతి ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ ఆడపడుచుల్ని, చేనేత కార్మికుల్ని, నిరుద్యోగుల్ని, అంతేకాకుండా మీ పిల్లలకి ఇక్కడ అన్ని రకాలుగా సాయంత్ర సమయంలో ఆహ్లాదకరమైన జైంట్ వీల్ కానీ అన్ని రకాలు 11 రకాలు ఇక్కడ ఏర్పాటు చేశాము.